దేశ త్రివిధ దళాలకు దైవశక్తి ఉండాలి అని ఆకాంక్షిస్తూ జన సైనికులు పళాని క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తరలి వెళ్లారు. పెద్ద సంఖ్యలో కాకినాడ రూరల్ మండలంకు చెందిన జన సైనికులు పళాని క్షేత్రయాత్రకు వెళ్లే వాహనాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు జన సైనికులు పళని క్షేత్రంలో ప్రత్యేక పూజలకు పయనమయ్యారు. వాహనాలకు పంతం నానాజీ జెండా ఊపి భారత్ మాతాకి జై అనే నినాదాలతో యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ సుమారు 80 మంది నాయకులు జన సైనికులు బస్, కార్, ట్రైన్లలో పళని క్షేత్రానికి యాత్రగా బయలుదేరారు అని, మంగళవారం పళని క్షేత్రంకి దేశ పౌరులు సాయుధ దళాలకు అండగా దేవుడు ఆశీస్సులు ఉండాలి అని కోరుతూ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్న దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి అనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ పూర్ణ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికులకు అండగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామన్నారు. ఏ రకంగా చూసినా మొత్తం భారతదేశంలో పోటీ పడలేదు పాకిస్తాన్. కానీ యుద్ధం అంటూ జరిగితే ఇరు వర్గాలు నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాన్ని నివారించాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అందరి యొక్క ఆలోచనలు ఆ క్రమాన్ని, ఎందుకంటే 4 దెబ్బలు అడ్డే తగ్గితే ఒక దెబ్బన్నా మనకి ఎక్కడ తగ్గకుండా యుద్ధం అన్న తర్వాత, కాబట్టి అటువంటి నివారించాలి, శాంతి కావాలని చెప్పి శాంతి ఒప్పందాలు నేను చేసుకున్నప్పటికీ కూడా వాటిని మళ్ళా చేసి నేను రాత్రి మరొక్కసారి ఇచ్చాను. ఈ తరుణంలో ఇన్ని బలాలు, మిత్ర దేశాల బలం ఉంది, మన స్వయంగా చాలా బలమైన దేశం మనది. మన ఆర్మీ, రిజర్వ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, మనకున్న నౌకలు, విమానాలు ఏదైనా సరే అన్ని రకాలుగా పనిచేయాలి. కానీ ఎన్నిటికి మించింది దైవ బలం కూడా ఒకటి ఉండాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఇవాళ ఈ భారతదేశం మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి, ఇందులో విజయం సాధించాలి. ఆల్మోస్ట్ మనం విజయం సాధించాం, ఒక రకంగా చెప్పాలంటే ఇది విజయయాత్రే. కానీ అలాగే సార్ అనుకున్నారు, నిన్న యుద్ధం అయిపోయినప్పటికీ కూడా క్యాష్లు అన్నీ అందరూ అన్నారు. కానీ సార్ మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం వెళ్ళాలి అని చెప్పి చెప్పడం, షణ్ముఖ క్షేత్రాలకి ఎమ్మెల్యేలందరినీ పెద్ద ఎత్తున వెళ్ళి ఇక్కడ పూజలు చేసుకుని మంగళవారం నాడు ప్రతి షణ్ముఖ క్షేత్రంలోని ప్రతి చోట మనకేమో పళని చెప్పడం జరిగింది. పళని మా యొక్క జన సైనికులందరితోటి పళని వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళి పళని, మధుర మీనాక్షి ఇటువంటి దేవాలయాలు చూసుకుని మేము భారతదేశానికి మంచి జరగాలన్నటువంటి సంకల్పంతో జరుగుతున్న యాత్ర మంచిగా జరగాలని ప్రజలందరూ ఆశీస్సులు, దేవత ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు మా యాత్రకు ఉండాలని, మా యాత్ర నిరాఘాటంగా జరగాలని చెప్పి మీడియా పరంగా అందరికీ తెలియజేసుకుంటాం.